ఇందుకూరుపేట మండలం జగదేవిపేటలో విద్యుత్ శాఖ అధికారుల ఘోర నిర్లక్ష్యం ఒక నిరుపేద కూలి ప్రాణాన్ని బలి తీసుకుంది. 11 kV విద్యుత్ లైన్ పనులు జరుగుతుండగా కనీస భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ప్రళయకావేరి జాలయ్య అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. వీడియోలో తోటి కూలీలు చెబుతున్న మాటలు వింటుంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కరెంటు లేదని నమ్మబలికి మమ్మల్ని పనుల్లోకి దించారు, తీరా చూస్తే మా కళ్ల ముందే జాలయ్య విగతజీవిగా పడిపోయాడు అంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల ఏమారపాటు వల్ల ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడింది. ప్రాణాలు పోతుంటే కనీసం పర్యవేక్షణ లేని ఈ వ్యవస్థపై బాధితులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది ముమ్మాటికి అధికారుల అలసత్వమేనని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మృతుడి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని, బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. సంపత్తి పెట్టే వాళ్ళు లేకుండా చేశారు. మేము ఎలా బతకాలి? ఇంకేం చెప్పలేము. పని ఉందని తీసుకొచ్చారు, ఇలా అయిపోయింది మా బతుకు. రోడ్డు మీద పడేసారు. అయ్యా మాకు అందుకన్నా మాకు ఇంకా ఎవరన్నా సంపత్తి పెట్టేవాళ్ళు మాకు దిక్కు లేకుండా చేశారు. మాకు పెద్దపట్టపాలెం నుంచి కాంట్రాక్ట్ కావాలి రావణారెడ్డి గారు పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. అయితే అక్కడి నుంచి మాకు అక్కడ వచ్చినప్పుడు ఏ పలాంటి అక్కడ పని ఉంది అక్కడికి వెళ్ళండి అని పంపిస్తూ ఉంటారు ఆయన గుమ్మస్తా ఆయన. అందుకని ఇప్పుడు ఈరోజు ఏంటంటే మాకు ఇందుకూరుపేట ఇక్కడ వచ్చేదాకా జేజేపేటలో లైన్ వర్క్ చేయడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఏంటంటే లైను కొంతమందికి 2 కిలోమీటర్లు ఎల్సీ ఎల్ఐ గారు ఉన్నారు, ఆయన ఎలప్రో ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మా సామాన్లు దింపుకున్న తర్వాత వాళ్ళు ఎల్సీ ఇచ్చిన తర్వాతనే మేము పోలు ఎక్కాలి. ఎక్కడైనా ఆయన అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎక్కాలి. అలాగే కన్ఫర్మ్ చేసుకున్నాం. మాతో వచ్చారు సూపర్వైజర్, మా రావణారెడ్డి సూపర్వైజర్. ఆయన వచ్చి కన్ఫర్మ్ చేసి ఎక్కండి అని చెప్తేనే మేము ఎక్కుతాం. ఆయన కూడా కన్ఫర్మ్ చేసి చెప్పాడు. మమ్మల్ని మేమంటే ఇక్కడ 2 బ్యాచ్లు కంటే ఈ పోల్ ఎక్కే వాళ్ళు ఒక 5గురు వేరే చోటుకి వెళ్ళాము. ఇంకొక 2 పోల్ ఆడడానికి వెళ్ళారు. ఇంకో 4 ఉంటే ఆ 4 వచ్చేసి పోల్లు ఎత్తడానికి పంపించారు. అంటే ఎవరి పని వాళ్ళది అనమాట. మేము 5గురు ఒక చోట నిలబడ్డాము, ఈ 4 ఒక చోట నిలబడ్డారు, వీళ్ళిద్దరూ ఒక చోట నిలబెళ్ళారు. అయినప్పుడు ఏంటంటే ఇక 2 ప్లేటర్లు ఓపెన్ అని చెప్పాడు, అంటే ఎల్సీ ఫుల్ ఎల్సీ. ఇక వాళ్ళందరూ ఇక మా ఇద్దరు ఏంటంటే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మాకు ఎల్సీ మీరు ఎత్తండి అన్నట్టుగా చెప్పారు. ఇక దాన్ని బట్టి మేము ఏంటంటే పోళ్ళు ఇక వీళ్ళు సీను, చనిపోయిన జాలయ్య, తర్వాత వెంకటరమణ, వెంకటేశ్వర్లు, వీళ్ళు 4 ఒక చోట ఉన్నారు. వాళ్ళిద్దరు 4 పూలు ఎత్తడానికి పంపిస్తే వాళ్ళిద్దరు ఎత్తా ఉన్నారంట. మొత్తం ఓపెన్ అయిపోయింది, బాగానే ఉంది, ఎల్సీ తీసుకున్నాము, మీరు పూలు ఎత్తండి అని చెప్పారంట. చెప్పేసరికి వీళ్ళు ఏం చేశారంటే మామూలు ప్రకారంగా మేము పోలు ఎత్తేటప్పుడు ఆ బండి కింద పోలు గాడిలో కూర్చోడానికి పట్టుకోవాలి. పోల్ని గుంట దగ్గర నిలబడి యథా ప్రకారం అలాగే మేము వీళ్ళు వెళ్ళి గుంటకాడ నిలబడి పోలు పట్టుకున్నారు. పోలు పట్టుకున్న తర్వాత పైకి నిలబెట్టిన తర్వాత పోలు పట్టుకున్న తర్వాత అది గుంటలో పెట్టడానికి గుంటలో పెడుతుండేసరికి ఇది 11కి తగిలింది వైరు. కరెంటు లేకుండా పనితే ఏం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ప్లేటర్ మొత్తం ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు ఇక కరెంట్ లేదని చెప్పేసి వీళ్ళు కొంచెం ఆతృతగా పట్టుకోవడానికి వెళ్ళారు మామూలు ఏదో ప్రకారంగా. అలా పరిస్థితిలో వాళ్ళు ప్లేటర్ ఓపెన్ అయిందో లేదో తెలియదు కానీ ఓపెన్ అని చెప్పేసరికి వీళ్ళు పట్టుకున్నారు. అందులో షాక్ పోల్ ద్వారా 11కి తగిలి ఒక మనిషి హఠాత్ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఇంకా ఇద్దరు దెబ్బలు పలసంగా దెబ్బలు తగిలినాయి. ఇక ఈ మనిషికి అయితే ఒక సైడ్ మాడిపోయింది, కాలు బాడీ నుంచి కాలిపోయింది. ఒక అతనికి అయితే కొంచెం ఇన్సూరెన్స్ అంటే ఈ మనిషి పోయి ఆ మనిషిని పట్టడం వల్ల ఈ చనిపోయిన వ్యక్తి అంటే పోల్ అంటే బండి వెనకాల ఉన్నాడు కాబట్టి బండి మీద పడ్డాడు. ఆల్రెడీ ఆ ట్రక్కి సప్లై వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ.
ఈ షాక్ ఆ షాక్ రెండు కలిపి ఎక్కువైపోయి ఆయన చనిపోయాడు. ఇక అయినా ఇలా జరుగుతుంది అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళు చూసుకున్నారో లేకపోతే ఇంకోటి ఏదైనా ఆత్మరికి ఉన్నారో మాకే తెలియదు. కానీ అంతకుముందు కూడా రెడీ అయిపోయినప్పుడు ఇక మాకు ఓపెన్ అన్న తర్వాత ఇక ఏ డౌట్ పెట్టుకోం. సామాన్యంగా ఎవరు డౌట్ పెట్టుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఎక్కేస్తాం. ఆయన పోలు ఎక్కేవాడు కూడా కాదు, కింద ఉండే పని చేసేవాడే. గుంటలు తవ్వటం కానీ గుంటలు మనుషులు పోలు పెట్టినప్పుడు మట్టితో వేయడానికి వెళ్ళిన మనిషి. ప్రమాదం జరిగినప్పుడు ఏఈ లైన్ మ్యాన్ వీళ్ళు ఉండారు స్పాట్లోనే ఉన్నారు. జరిగిన తర్వాత ఏం మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వచ్చింది ఎవరు? అక్కడ దగ్గర ఉన్న హాస్పిటల్లోనే ఇద్దరు పంపించి ముగ్గురు ఆవిడ తీసుకొచ్చారంట. అందులో మా మేస్త్రి గారు ఉండి మా దగ్గర పనిచేస్తున్నాడు. మాకు 5 ఇడిపోయామని చెప్పాను కదా, మా దగ్గర ఉన్నాడు లైన్ వర్క్గా మా దగ్గర ఉంటే అందులో ఆయన ఫోన్ చేసి మేము బయలుదేరి నాకు తెలియకుండా వీళ్ళు వచ్చేసారు. పక్కన వదిలిపెట్టి బండి తీసుకొచ్చారు. ఆయన పోయి ఆడికి వచ్చారు. ముగ్గురిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఇద్దరిని ఆడ పెట్టారు. ఇతను స్వల్పంగా గాయాలు అయినాయి కదా, వాళ్ళిద్దరిని ఆడ పెట్టారు. ఇతను మాత్రం కొంచెం సీరియస్గా ఉండేసరికి ఇందుకూరుపేటకి తీసుకొచ్చేసారు. ఇక మధ్యలో దారి మధ్యలో జరిగిందో లేకపోతే అక్కడే డెడ్ అయ్యాడో మాకైతే తెలియదు. కానీ జరిగిన వాస్తవం అది. చావచల్లి నుంచి కావలి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలు ఎత్తడానికి వచ్చాము. అంతలో ఎల్సీ తీసుకున్నారని చెప్పేసారు, పోలు ఎత్తుతున్నాము. అంతలోనే అది జరిగింది. అట్లా పైన తగిలి మేమంతా షాక్ కొట్టింది. షాక్ కొట్టిన సమయంలో మీకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఎల్ఐ గారు, ఏఈ గారు, లైన్ మ్యాన్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారా? జరిగిన తర్వాత మిమ్మల్ని ఎవరు హాస్పిటల్కి చనిపోయిన అతను ఎవరు తీసుకొచ్చారు? మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు? సూపర్వైజర్, మా సూపర్వైజర్. ఏం పేరు ఆయన పేరు? ప్రసాద్. ఇప్పుడు చనిపోయిన ఆయన పేరు ఏం పేరు? జాలయ్య. ఏ విధంగా జరిగింది? ముగ్గురు ఫోన్ పట్టుకొని గుంటలో తోస్తుండేసరికి పైన తగిలి వైర్ 11 వైర్ కరెంట్ వైర్కి తగిలి షాక్ కొట్టింది. మేమిద్దరేమో సపరేట్గా కాలంలో పడిపోయాం. ఆయన పోయి మళ్ళీ బండి మీద పడేసరికి ఆయనకి ఎక్కువ అయిపోయింది. వెనక వస్తూ వేసారు. ఏం బండి అది? బండి టాటర్, పోల్ ఎత్తే టాటర్. Please subscribe SS News AP.